అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం దైవం సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క గుణగణాలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దైవ గ్రంథాల ప్రకారం మీకో మార్గం మాకో మార్గం అంటూ ప్రజలకు వేరువేరు మార్గాలు ఏమీ ఉండలేదు. అందరికీ ఉండేది ఒకే ఒక మార్గం, అది సత్యమైన మార్గం, రుజు మార్గం. అది సృష్టికర్త చూపినటువంటి సవ్యమైనటువంటి మార్గం. అల్లాహ్ అనే పేరు గనక ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. భాషాపరంగా అయితే అరబ్బీలో సృష్టికర్తని అల్లాహ్ అని పిలవడం జరుగుతుంది. సరే, అది పక్కన పెట్టినట్లయితే మన అందరినీ మరియు ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ ఏకైక సృష్టికర్తను మాత్రమే ఆరాధించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త కాబట్టి. అది అన్నింటికంటే ఉత్తమమైనటువంటి మార్గం. మనం ఆరాధించే సృష్టికర్తకు ఉండాల్సినటువంటి గుణగణాలు ఏమిటో మన పవిత్రమైనటువంటి గ్రంథాలు కూడా చాటి చెబుతూ ఉన్నాయి. ఆయన సర్వాన్ని సృష్టించేవాడు, అందరినీ పాలించేవాడు. ఆయనకు ఎటువంటి అవసరాలు ఉండవు. ఆయన ఆహారం తీసుకునేవాడు కాదు, కానీ అందరికీ ఆయన ఆహారాన్ని ప్రసాదించేవాడు. ఇంకా ఆయనకు నిద్ర లేదు, అలసట కూడా రాదు. ఆయన ఎప్పటికీ ఉండేవాడు, అంటే అనంతమైనవాడు. ఆయన ఎవ్వరికీ పుట్టలేదు, ఆయనకు కూడా ఏ సంతానము లేదు. భూమి ఆకాశాలకు ఆయనే వెలుగు. సృష్టి మొత్తం నాశనమైపోయినా కూడా ఆయనకు మాత్రం ఏ విధమైనటువంటి నాశనము లేదు. ఈ సృష్టిలో ఏ వస్తువుతోనూ ఆయనకు ఎంత మాత్రము కూడా పోలిక లేదు. ఇలాంటి పరిపూర్ణమైన గుణగణాలతో కూడినటువంటి సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని సకల మత గ్రంథాలు కూడా స్పష్టంగా ఎలుగెత్తి చాటుతూ బోధిస్తూ ఉన్నాయి. మేము ఆ సృష్టికర్తనే ఆరాధిస్తున్నాము అంటే మేము ముస్లింలము ఆ సృష్టికర్తనే ఆరాధిస్తున్నాము. ఈ భూమి మీద సృష్టికర్త తన సందేశాన్ని బోధించడానికి సుమారు 1,00,000కు పైగా దైవ ప్రవక్తలను పంపించడం జరిగింది. వారిని మానవుల్లో నుంచి ఎన్నుకోవడం జరిగింది. వారిలో అంతిమ దైవ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాటలో నడవాలని ఆ సృష్టికర్త అయిన దైవం ఆజ్ఞాపించడం జరిగింది ఆ ప్రవక్తల సందేశం ద్వారా. మేము అంటే ముస్లింలము ఆ మార్గాన్ని అనుసరిస్తున్నాము. సృష్టికర్తకు ఉండేటువంటి గుణాలు హైందవ మత గ్రంథాల్లో కూడా స్పష్టంగా అనేక చోట్ల ఉదాహరణలతో కూడా స్పష్టంగా తెలియపరచబడ్డాయి. ఉదాహరణకు మనం చూసినట్లయితే మొదటిది పుట్టనివాడు చావులేనివాడు, అన్బోర్న్ అండ్ ఇటర్నల్. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గుణగణక్షణానికి సంబంధించి సృష్టికర్తకు చావు పుట్టుక అనేటువంటిది లేదు. దీని గురించి భగవద్గీతలో స్పష్టంగా తెలియపరచబడింది. అజోపి సన్న వ్యయాత్నా, గీతా అధ్యాయము 4వ అధ్యాయము 6వ శ్లోకం. అంటే నేను పుట్టుక లేనివాడిని, నాశనం లేనివాడిని మరియు సర్వ ప్రాణులకు ఈశ్వరుడిని. అలాగే శ్వేతాశతరోపనిషత్ 6వ అధ్యాయము 9వ శ్లోకంలో దీని ప్రకారం ఆయనకు తండ్రి కానీ ప్రభువు కానీ ఎంత మాత్రము లేరు. రెండవ విషయం, ఏ వస్తువుతోనూ ఆయనకు పోలిక లేదు, ఇన్కంపారబుల్. ఇస్లాంలో లైస కమిస్లిహి షైఉన్, ఆయన లాంటిది ఏదీ లేదు అని స్పష్టంగా తెలియపరిచినట్లుగానే యజుర్వేదంలో కూడా ఈ విధంగా తెలియపరచబడింది. నతస్య ప్రతిమా అస్తి, యజుర్వేదం 32వ అధ్యాయము 3వ శ్లోకం ప్రకారం ఆయనకు ఎటువంటి ప్రతిమ, విగ్రహము, చిత్తపటము, రూపము లేనే లేదు. ఆయనను దేనితోనూ పోల్చలేము అని కూడా దీని అర్థం. ఇక మూడవ గుణలక్షణం సృష్టికర్త గురించి మనం చూసినట్లయితే ఆహారము నిద్ర లేనివాడు, సెల్ఫ్ సఫిషియంట్. మండకోపనిషత్తులో ఒక అందమైనటువంటి ఉదాహరణ ద్వారా ఈ విషయం తెలియపరచబడింది. 2 పక్షులు ఒకే చెట్టుపై ఉన్నాయి. ఒకటి పండ్లను తింటూ ఉంది, అది జీవుడుగా. మరొకటి తినకుండా కేవలం సాక్షిగా చూస్తూ ఉంది, అది పరమాత్మ అని దీని అర్థం. సృష్టికర్తకు ఆహారపు అవసరం ఏమీ లేదు. ఆయన అందరినీ గమనించేవాడు అని ఈ విషయం మనకి స్పష్టంగా ఈ శ్లోకంలో అర్థమవుతుంది. 4వది మొదటివాడు మరియు ఆఖరివాడు, ది ఫస్ట్ అండ్ ద లాస్ట్. ఋగ్వేదంలోని నాసదీయ సూక్తం సృష్టికి పూర్వం ఏముందో
అది స్పష్టంగా వివరిస్తుంది. అక్కడ కేవలం ఆ ఏకైక శక్తి ది వన్ అని మాత్రమే ఉంది. శ్వాస తీసుకుంటోంది కానీ గాలి లేకుండానే. అంటే సృష్టికి ముందే ఆయన ఉన్నాడు, సృష్టి అంతమైపోయినా ఆయన మాత్రమే ఉంటాడు. ఇక 5వ గుణలక్షణం సర్వవ్యాపి మరియు వెలుగు, ఆల్ పెర్వడింగ్ లైట్. ఉపనిషత్తులు ఆయనను జ్యోతి స్వరూపుడు అని పిలుస్తున్నాయి. ఆయన స్వయంగా ప్రకాశిస్తాడు మరియు ఆయన వెలుగు వల్లే సూర్యుడు చంద్రుడు కూడా ప్రకాశిస్తూ ఉన్నారు అని కఠోపనిషత్తు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇక చివరిగా మనం చూసినట్లయితే సృష్టికర్తకు ఉండే గుణాలు నిద్రపోడు, అలసిపోడు, సంతానం ఆయనకు లేదు, ఆయన నాశనం కానివాడు. ఈ విధంగా హిందూ గ్రంథాల అంతరార్థంలో కూడా స్పష్టంగా ఈ విషయాలు బోధించబడ్డాయి. కాకపోతే కాలక్రమేణా ప్రజలు ఈ మూలమైనటువంటి సందేశాన్ని మరచిపోయి రకరకాల రూపాలను ఆరాధించడం వారి స్వయ తెలివితేటలతో మొదలు పెట్టడం జరిగింది. కావున వారు ఏవైతే ధార్మిక గ్రంథాల్లో స్పష్టంగా దైవ సందేశాన్ని అందిస్తూ దైవ ప్రవక్తలను పంపిస్తూ ఆ దైవం తన యొక్క అభిష్టాలను తెలియచేయడం జరిగిందో వాటన్నిటినీ కూడా గాలికి వదిలేసి వాస్తవాలను పక్కన పడేసి కేవలం తమ యొక్క ఆలోచనలను, అభిప్రాయాలను, తమ యొక్క భయాలను, తమ యొక్క కోరికలను, తమ యొక్క ఆశలను ఇత్యాది అనేక వ్యవహారాల ప్రాతిపదికన అనేకమైనటువంటి దైవాలను కల్పించుకుని ఒక్కో గుణలక్షణానికి ఒక్కొక్క దైవాన్ని, ఆ ఒక్కొక్క దైవం కూడా ఒక్కొక్క రూపంలో నిర్మించుకోవడం ప్రారంభించారు. ఈ విధంగా బహుదైవోపాసన అనేటువంటిది సర్వసామాన్యమైపోయింది. వాస్తవ సృష్టికర్త అయిన ఏకైక దైవాన్ని ఆరాధించేటువంటి విషయం అనేటువంటిది సమాజం నుండి పరిపూర్ణంగా కనుమరుగైపోయింది. ఈ విధంగా కనుమరుగైపోయినప్పుడల్లా కూడా సృష్టికర్త అయిన దైవం తన సందేశాన్ని తన దైవ ప్రవక్తల ద్వారా పంపిస్తూనే ఉన్నాడు. ఆ సృష్టికర్త పంపినటువంటి దైవ ప్రవక్తల పరంపరలోనే అంతిమ దైవ ప్రవక్తగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించడం జరిగింది. పరిపూర్ణమైనటువంటి దైవిక అభిష్టాన్ని అందులో వివరించడం జరిగింది. దాన్ని ఆ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన జీవితాంతము కూడా 63 సంవత్సరాల పాటు ఆచరించి చూపించడం జరిగింది. నీతి, నిజాయితీ, న్యాయము, దైవ ఆరాధన, దైవానికి చెల్లించాల్సినటువంటి హక్కులు, పొరుగువారి హక్కులు, ఇంకా బాటసారుల యొక్క హక్కులు, జంతువుల యొక్క హక్కులు, ప్రయాణికుల యొక్క హక్కులు, ఈ విధంగా ప్రతి హక్కును నెరవేరుస్తూ ఆయన యొక్క నమూనాను ప్రపంచ మానవాళికి దైవ అభిష్టం ద్వారా అందించడం జరిగింది. ఈ సందేశమే మానవాళికి అందించినటువంటి చిట్ట చివరి దైవ సందేశం. అంతకంటే ముందు కూడా ఈసా అలైహిస్సలాం వారు అంటే యేసుక్రీస్తు వారు, అంతకుముందు యాకోబు, సులైమాను, ఇస్హాకు, ఈ విధంగా నోవా ప్రవక్త, నూహ్ అలైహిస్సలాం వారు, ఈ విధంగా అనేక మంది ప్రవక్తలు వచ్చారు. కానీ తెచ్చినటువంటి సందేశం మాత్రం ఒకటే, అదే తౌహీద్, దేవుని ఏకత్వం. వాస్తవంగా ఆయనకు చెల్లించాల్సినటువంటి ఆరాధనను కానీ, ఆయన పట్ల కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసాన్ని కానీ, ఆయనకు అర్పించాల్సినటువంటి త్యాగాలను కానీ మరి ఎవ్వరికి కూడా చెల్లించకూడదు, ఎవ్వరికి లొంగకూడదు, ఎవరికి తలవంచకూడదు, ఎవరిని ఆరాధించకూడదు. ఆయనే సృష్టికర్త కాబట్టి ఆ హక్కు ఆయనకే ఉంది. ఆయన్ను మాత్రమే మానవులు ఆరాధించాలి. మానవుల సౌకర్యార్థమే ఈ పూర్తి సృష్టిని మానవులకు ఆధీనంలోకి ఇవ్వడం జరిగింది. ఇత్యాది ప్రతి విషయము కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ప్రపంచ మానవాళికి సందేశం రూపంలో, ఖురాన్ మరియు హదీసుల రూపంలో అందచేయడం జరిగింది. వాటిని తెలుసుకుంటూ తమ యొక్క జీవితాన్ని నిజ సృష్టికర్త అయిన అల్లాహకు అర్పించుకోవడం ద్వారా, ఆయన యొక్క ఆజ్ఞలను తమ జీవితంలో ఆచరించడం ద్వారా ఈ ప్రపంచంలో పరిపూర్ణమైనటువంటి మనశ్శాంతిని, పరుల హక్కులు నెరవేర్చేటువంటి ఉత్తమ గుణగణాలను, ఇంకా వీటి ప్రాతిపదికన అల్లాహ్ సుబ్హానహు తాలా కోసం చేసినటువంటి ఈ పనుల ప్రాతిపదికన అల్లాహ్ సుబ్హానహు తాలా ద్వారా దగ్గర ఉన్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి స్వర్గస్థానాన్ని కూడా పొందేటువంటి అవకాశం మనందరికీ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి నిజ జీవిత సత్యాన్ని, జీవిత లక్ష్యాన్ని, దైవం నిర్ధారించినటువంటి జీవిత విధానాన్ని
ఆయన్ను ఆరాధించేటువంటి ఆరాధనల విధానాన్ని తెలుసుకోవడం ప్రతి మనిషిపై కూడా తప్పనిసరి విధి. దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షా అల్లాహ్.